WPL 2026 ఇంకో రివెంజ్ మ్యాచ్కి రెడీ అవుతుంది. సీజన్ స్టార్టింగ్లో గుజరాత్ చేతిలో చిత్తుగా ఓడిన యూపీ ఇప్పుడు ఆ బాకీ తీర్చుకోవడానికి పక్కా ప్లాన్తో బరిలోకి దిగుతోంది. దీనికి తోడు సీజన్ స్టార్టింగ్లో బ్యాటింగ్ బౌలింగ్లో అదరగొట్టిన గుజరాత్ లాస్ట్ 3 మ్యాచెస్ నుంచి ఏదో టీం మొత్తానికి అల్జీమర్స్ వచ్చినట్లు బ్యాట్ పట్టుకోవడం, బాల్ విసరడం మర్చిపోయినట్లు దారుణంగా ఆడుతూ హ్యాట్రిక్ మ్యాచ్లో ఓడిపోయింది. అదే టైంలో ఫస్ట్ 3 మ్యాచ్ల్లో పరమదారుణమైన పెర్ఫార్మెన్స్తో చెత్తగా ఆడి హ్యాట్రిక్ మ్యాచ్లో ఓడిన యూపీ రీసెంట్గా ముంబైపై 2 వరుస మ్యాచ్ల్లో ఆడి రెండింటిలోనూ గెలిచి ఫుల్ జోష్లో ఉండడమే కాకుండా అదే స్పీడ్లో గుజరాత్పై కూడా ఫస్ట్ మ్యాచ్ ఓటమికి రివెంజ్ తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది. అయితే రెండు టీంల బలాబలాలు, కీ ప్లేయర్స్ గురించి మాట్లాడుకుంటే గుజరాత్లో ప్రస్తుతం కేవలం కెప్టెన్ యాష్లీ గార్డనర్ మాత్రమే స్ట్రాంగ్గా ఆడుతోంది. బెత్ మూనీ స్టార్టింగ్ నుంచి కన్సిస్టెంట్గా ఫ్లాప్ అవుతుంటే సోఫీ డివైన్ మొదటి 2 మ్యాచ్ల్లో బాగానే ఆడినా ఆ తర్వాత బ్యాటింగ్ బౌలింగ్ రెండింటిలోనూ ఫెయిల్ అవుతుంది. ఇద్దరు పరమచెత్త ఫామ్లో ఉండడమే కాకుండా టీం గెలిచే మ్యాచ్ల్లో కూడా ముంచేస్తున్నారు. ఇక గుజరాత్ బౌలింగ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. వారేహం, రేణుకా సింగ్, సోఫీ, యాష్లీ అంతా అంతంత మాత్రంగానే బౌలింగ్ చేస్తున్నారు. అదే టైంలో యూపీ విషయానికి వస్తే బ్యాటింగ్లో కెప్టెన్ మెగ్లానింగ్, ఫోబెల్, లిచ్ఫీల్డ్, హర్లిన్ డియోల్ ఫామ్లో ఉన్నారు. ఎక్సెల్ స్టోన్, దీప్తి శర్మ లాంటి ఆల్రౌండర్లతో పాటు శిఖా పాండే, క్రాంతి గౌడ్ కూడా బాగా బౌలింగ్ చేస్తున్నారు. సో టెక్నికల్గా చూస్తే ఇప్పుడున్న ఫామ్ ప్రకారం ఈ మ్యాచ్లో యూపీ గెలిచే ఛాన్సులు బలంగా కనిపిస్తున్నాయి. అంటే రివెంజ్ తీరడం పక్కా అన్నమాట. బట్ ఎందుకో నా ఇంటర్నల్ ఇంట్రూషన్ మాత్రం ఈ మ్యాచ్లో గుజరాత్ సాలిడ్ కంబ్యాక్ ఇవ్వడమే కాకుండా మళ్ళీ యూపీని ఓడిస్తుందేమో అనిపిస్తుంది. ఇక వడోదరా పిచ్ ఆల్రెడీ లో స్కోరింగ్ పిచ్ కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 180 రన్స్ లేదా అంతకంటే ఎక్కువగా స్కోర్ చేస్తే ఖచ్చితంగా గెలిచేస్తుంది. అలాగే సెకండ్ బ్యాటింగ్ చేసే టీంకి కూడా 180 లేదా 190 స్కోర్ చేసేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అంటే టార్గెట్ ఎక్కువైతే చేసింగ్ చాలా కష్టంగా మారుతుందన్నమాట. సో చేసింగ్ చేసే టీం ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ బ్యాటింగ్ టీంని తక్కువ స్కోర్కి ఆపితేనే చేస్ చేయగలిగేది, మ్యాచ్ గెలవగలిగేది. లేదంటే ఓడిపోవడం పక్కా. మరి చూడాలి ఏం జరుగుతుందో. యూపీ గెలిచి ఫస్ట్ మ్యాచ్ పగ తీర్చుకుంటుందా, లేదంటే మళ్ళీ ఓడిపోయి గుజరాత్ ముందు జహాపన తుస్సి గ్రేట్ హో అంటుందా? మరి మీ ఒపీనియన్ ఏంటి? ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేసి చెప్పండి.